మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. కుంభరాశి వారికి రాబోతున్నటువంటి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుందని చూద్దాం. కుంభరాశి వారికి అక్టోబర్ నెల అనేది చాలా ముఖ్యమైనటువంటి నెలగా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క అక్టోబర్ నెలలో ఎందుకు ముఖ్యం కుంభరాశి వారికి అంటే, ఈ యొక్క నెలలోనే ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొన్ని చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. గ్రహస్థితిలో వచ్చేటువంటి మార్పులు, వీరి మీద ఉండేటువంటి ప్రభావం ఎలా ఉండబోతుందని చూద్దాం. ముఖ్యంగా ఈ యొక్క నెలలో మేజర్ ట్రాన్సిట్ ఒకటి జరుగుతున్నది. మేజర్ గ్రహ మార్పులో వచ్చేటప్పటికి గురువు యొక్క మార్పు. గురువు తన యొక్క మార్పుని పంచమం నుంచి షష్టమంలోకి చేయబోతున్నాడు. పంచమంలో ఇప్పుడు సువర్ణమూర్తిగా యోగకారకమైనటువంటి స్థితిలోకి రాబోతున్నాడు, షష్టమంలోకి. అదేవిధంగా వచ్చేటప్పటికి ఉచ్చ స్థాయిలోకి రాబోతున్నాడు అన్నమాట. ఇది గురువు యొక్క స్థితి. అదేవిధంగా రవి యొక్క స్థితిలో కూడా మార్పు జరుగుతున్నది. గురువు అనుకూలమైనటువంటి స్థితిలోకి మారుతున్నాడు. అదేవిధంగా అష్టమంలో ఉన్నటువంటి రవి కూడా అదే రోజున కుజుడితో కలిసి ఈ రాశిలో ఉండేటువంటి వారికి భాగ్యస్థానంలో కుజుడు రవి యొక్క కలయిక యుక్తి యోగంగా మారబోతున్నది. ఇది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది. ముఖ్యంగా అనుకూలము, అదేవిధంగా కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రెండు కలిసి చూద్దాం. ముందుగా వచ్చినప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు గురువు నుంచి ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాబోతున్నటువంటి కొంచెం అనుకూలత ఏ విధంగా ఉంటుందని చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారికి సువర్ణమూర్తిగా మారినటువంటి గురువు అక్టోబర్ 18వ తారీఖు నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తాడు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. గురువు యొక్క దృష్టి మనం గమనించినట్లయితే, గురువు షష్టమంలో ఉన్నప్పుడు తన యొక్క దృష్టి అనుకూలమైనటువంటి స్థితిలోకి రాబోతున్నది. ముఖ్యంగా రాజ్యస్థానాన్ని చూడగలుగుతున్నాడు. దాని యొక్క ప్రభావరీత్యా ఈ రాశిలో ఉండేటువంటి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు రావడానికి అనుకూలత అనేది ఎక్కువగా ఉంది. అంటే ఎవరైతే ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేస్తున్నారో, ఉద్యోగపరంగా ఎదుగుదల లేదని బాధపడుతున్నారో, ఎందుకంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్గా ఖర్చు అనేది చాలా ఎక్కువగా ఉంది. శని యొక్క ప్రభావం, ఏలినాటి శని ప్రభావ రీత్యా కూడా దాని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల కూడా వచ్చినప్పటికీ కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలోనూ, మీరు ఇంటిరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల్లో ఎక్కువగా ప్రభావితం చేయడానికి ఈ యొక్క శని ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు ఫైనాన్షియల్గా స్టెబిలిటీని కొంచెం పెంచబోతున్నాడు. అదేవిధంగా ఉద్యోగ భద్రతని పెంచబోతున్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రాజ్యస్థానానికి గురువు యొక్క దృష్టి, అదేవిధంగా ధనస్థానాన్ని కూడా చూడబోతున్నాడు అనమాట. అంటే భాగ్య దృష్టి, అంటే 9వ ఇంటిని కూడా చూస్తాడు. కాబట్టి దాని యొక్క ప్రభావరీత్యా వచ్చినప్పటికీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు, ఉద్యోగంలో సానుకూలత, అదేవిధంగా ఇన్ని రోజులు కష్టపడినటువంటి వారికి కొంచెం రిలాక్సేషన్ పీరియడ్ని ఇవ్వబోతున్నాడు. ఏవైతే ఇన్ని రోజులకు చాలా వరకు కోల్పోయారో ఆ కోల్పోయినటువంటి విషయాల్ని తిరిగి తెచ్చుకోగలుగుతాను అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇవ్వగలుగుతాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. రజతమూర్తిగా ఉన్నటువంటి గురువు పంచమంలో రాజ్యస్థానంలోకి ఎప్పుడైతే షష్టమంలోకి మారబోతున్నాడో అక్కడ ఈ రాశిలో ఉండేటువంటి వారికి తను ఒక సువర్ణమూర్తిగా మారబోతున్నాడు. సువర్ణమూర్తిగా మారి తద్వారా వచ్చినప్పటికీ కొంచెం అనుకూలతని ఎక్కువగా ఇవ్వబోతున్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క మార్పు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి శుక్రుడు అష్టమంలో సంచారం చేయటం వల్ల దాని యొక్క ప్రభావం ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో సానుకూలత, సమసప్తక దృష్టిలో శనికి శుక్రుడికి పరస్పర సమసప్తకాలు అయిపోయాయి. దాని యొక్క ప్రభావరీత్యా వచ్చినప్పటికీ కొంచెం కుటుంబంలో మళ్ళీ ఆ యొక్క ఆనందకారకమైనటువంటి క్షణాలు, మళ్ళీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావడం, కుటుంబంలో పిల్లల ఎదుగుదల అనుకూలంగా ఉండటం, కుటుంబంలో ఒకరికి మంచి పేరు ప్రఖ్యాతలు రావడం, సొసైటీలో మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి అష్టమంలో ఉన్నటువంటి రవి అక్టోబర్ 18వ తారీఖున భాగ్యస్థానంలో కుజుడితో కలవబోతున్నాడు. ఈ యొక్క ప్రభావం అనేది అంత పాజిటివ్నెస్ అనేది ఇవ్వదు ఈ రాశిలో ఉండేటువంటి వారికి. ముఖ్యంగా వచ్చినప్పటికీ నెగిటివ్ టర్మ్స్లో దాని గురించి ఎక్కువగా వివరించడం జరుగుతుంది. ఇప్పటివరకు నేను పాజిటివ్స్ చెప్పాను, ఇప్పుడు నెగిటివ్స్ ఎటువంటి ప్రభావాలు, ఎటువంటి కొంచెం నెగిటివ్గా జరగబోతుంది, దాని గురించి కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అనేది మనం చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి భాగ్యస్థానంలో రవి నీచత్వ స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు. దీని యొక్క ప్రభావం అయితే ఈ రాశిలో ఉండేటువంటి వారు తండ్రి గారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ, కొన్ని లక్ ఫ్యాక్టర్స్ విషయంలోనూ, దగ్గరగా వచ్చినటువంటి కొన్ని విషయాలు దూరంగా జరగడం, ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి.
అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా నూతన ఉద్యోగ అవకాశాలలో కోసం ప్రయత్నం చేసేటప్పుడు ఈ యొక్క ఉద్యోగం ఏదైతే ఉందో చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని వదిలి అక్కడికి వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అక్కడ ఉద్యోగం ఎలా ఉంటుందో ఎలా ఉండదో అని చెప్పి తెలుసుకొని పూర్వాపరాలన్నీ పరిశీలించుకున్న తర్వాత 1-2 సార్లు తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. పూర్వాపరాలన్నీ పరిశీలించుకున్న తర్వాత ఉద్యోగపరంగా మార్పు చేర్పులు చేయాలనుకున్నటువంటి వారు ఆ మార్పు చేర్పుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లోనూ ఆలోచించి జాగ్రత్తలు తీసుకోవాలి. విలువైనటువంటి ఆస్తి పత్రాల విషయంలోనూ మరియు అదేవిధంగా ఆభరణాల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. క్రయ విక్రయాల్లో గతంతో పోల్చుకుంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం బాగా జరగటం అనేది ఒక మంచి పరిణామంగానే చెప్పచ్చు. 10 రూపాయలు మిగుల్చుకోగలుగుతారు. అది సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కొంచెం అనుకూలత గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మొదటి నుంచి జరిగినటువంటి ప్రక్రియతో పోల్చుకుంటే కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ రంగం మీడియాలో పనిచేస్తున్నటువంటి వారికి గృహ సంబంధితమైనటువంటి విషయాలు గృహోపకరణాలు అమ్మేటువంటి వారికి ఆ షాపులు పనిచేసేటువంటి వారికి వస్త్ర దుకాణాల్లో పనిచేసి అమ్మేటువంటి వారికి పుస్తక రంగం ముద్రణలో ఉండేటువంటి వారికి అదేవిధంగా ఇక బ్యాంకింగ్ రంగ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గురువు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి వివాహం జరగడానికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నది. బంగారం పనిచేసేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. చేతి వృత్తుల వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు, పురోహితులు, వేద పండితులు వీరికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క గురువు యొక్క మార్పు అనేది యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క గ్రహస్థితిని గమనించాలి. అదేవిధంగా కుజుడు రవి యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. దానికి తగిన విధంగానే కొన్ని పరిహారాలు కూడా చేసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క నెలలో గమనించినట్లయితే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా మనం చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా పరిహారం చేసుకోవాలంటే జన్మరాశిలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. దీని యొక్క ప్రభావం వైవాహిక జీవితం మీద ఉంటుంది. సో రాహు వచ్చేటప్పటికీ ముఖ్యంగా మానసికమైనటువంటి స్థితిని ఎక్కువగా పరీక్షిస్తూ ఉంటాడు. ఈ యొక్క మానసికమైనటువంటి స్థితికి మూల బిందువు అధినాయకి వచ్చేటప్పటికీ మన అమ్మవారు లలిత అమ్మవారు. లలిత సహస్ర పారాయణం చేసుకోండి. ఉండేటువంటి 30 తిథుల్లో పౌర్ణమి తిథికి విశిష్టమైనటువంటి ప్రఖ్యాతి ఉంది. ఆ యొక్క దినం రోజు మనం త్రికాల స్వరూపిణి అదేవిధంగా త్రిలింగ స్వరూపిణి అంటే 3 త్రిలింగాలకి అధినాయిక అయినటువంటి అమ్మవారికి ఆ కుంకుమార్చన చేసి ఆ యొక్క కుంకుమను ధరించండి. ఇది యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కూడా చేసుకోవచ్చు. లేకుండా ఉంటే అమ్మవారినే శరణబేడినా సరే సాక్షాత్తు అమ్మవారు బ్రహ్మ విష్ణు అదేవిధంగా శివస్వరూపాలు కాబట్టి అమ్మవారిని మనం శరణబేడినా సరే విష్ణువుని పూజించినట్టుగా కూడా శాస్త్రం చెప్తుంది. స్వస్తి.